మే 31 దేవుని వాగ్దానం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియ విశ్వాసి, ప్రభు వాగ్దానాలు మనలను సంతోషంతో ఆనందంతో నింపుతూ ఉన్నాయి. నేటి వాగ్దానం మనం అనుకోవచ్చు చాలాసార్లు, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు, ఎలాగున నేను ముందుకు వెళ్ళాలో నాకు రావడం లేదు, ప్రభువా నేను పలానా చోటకు వెళ్తున్నాను, ఎలా మాట్లాడాలి, వీరిని గెలవలేకపోతున్నాను, నాకు సరి అయిన భాషను నేర్పించు, వారితో ఏ విధంగా న్యాయంగా ఎలాగున నేను పోరాడాలి, లేక నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు నాకు నేర్పించు నాయనా అని నువ్వు ప్రభువుని అడిగిన సందర్భాలు ఎన్నో ఉండే ఉంటాయి. ఈరోజు ప్రభువు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నిజమే, ప్రభువు మన నోటను ఆయన మాటలు ఉంచుతాడు. మోషేకి ఏమీ తెలియదు. ఆయన అంటాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. ఇర్మియా, నేను బాలుడను. యెషయా, నా వల్ల కాదు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. ఇలా అనేక మందిని మనం చూస్తే వారందరూ కూడా ఏమీ చేయలేని నిరుత్సాహ స్థితిలో, మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రభువు వైపుకు తిరిగారు. ప్రభువు వారిని కనికరించారు. ప్రభువు వారితో మాట్లాడాడు. వారి నోటికి ఆయన తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. నీ నోటికి దేవుడు తోడుగా ఉండి నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టబోతా ఉన్నాడు. అయితే ప్రభు చెప్పినట్లుగా నీవు ఆయన వైపుకు తిరుగు. ఆయనను నమ్ముకుని, ఆయనను ఆశ్రయించి, ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ప్రతి దానిలో ఆయన సహాయాన్ని కోరుకో. ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆధారపడు. ఆయన నిన్ను తన మాటలతో నిన్ను ఆశీర్వదించి తన చేతితో నిన్ను కప్పుతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల నోటిని ప్రభువా నీవు దర్శించండి, ముట్టండి. వారిని, వారి కుటుంబాలను నీ చేతితో కప్పండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, ఏ పని అయితే తలపెట్టారో వాటన్నిటిలో జయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ దయచేయండి. నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.